ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడాలంటే. షౌకర్ జానకి అమ్మా. బట్ ఇవన్నీ చూసుంటారు కదా, పిల్లల జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మదర్ ను చూసుకునే విధానం కానీ చాలా ప్రేమగా చూసుకుంటారండి. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు బాగా చూసుకుంటారు. తెలుగు వచ్చా ఇద్దరికి? తెలుగు బాగా మాట్లాడతారండి. మస్ట్ తెలుగు నేర్పించాలి. రాయడం చదవడం రాదు వాళ్ళకి, తెలుగు మాట్లాడతారు. పేర్లేంటి? విష్ణు పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు శ్యామ్. సో విష్ణు, శ్యామ్. నిజంగా మీకు గొప్ప గొప్ప అమ్మ దొరికింది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్ లో. మీలాంటి ఒక్క మనిషి ఉంటే చాలా తోడు, ఏదైనా సాధించవచ్చు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాను. నా దగ్గర అడుగుతారు, ఫ్రాంక్ గా అడుగుతారు, ఏ విషయమైనా నా దగ్గర చెప్తారు. ఇలా ఉందమ్మా, నన్ను ఏం చేయమంటావు, చాలా డిప్రెస్ అయిపోతున్నాను, చాలా డౌన్ అయిపోతున్నాను. నో థింక్ అమ్మ, నేను ఎంత మీ కళ్ళెదురుగుండానే కష్టపడిన రోజులు ఉన్నాయి. ఆలోచించు, అలా అనుకో. ఒక ఆడది ఎంత కష్టపడగలిగితే ఒక పిల్లలు కష్టపడలేరా? ఫైట్ అగేన్స్ట్ ఇట్ అంతే. వావ్, సూపర్. బట్ మీకు కార్ తోలటం కూడా మీకు బాగా ఇష్టం కదా? నాకా? సైకిల్ కూడా తోలను. అవునా? ఫస్ట్ నుంచి కార్ తోలడం అంటే పార్క్ చేయడం, రివర్స్ చేయడం తెలుసు. నేను కార్ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే, నేను కారు ఇప్పుడు ఇక్కడ తీసాను అనుకోండి, నా మైండ్కి నేను ఒక చోట వెళ్ళాలంటే ఇంకో చోటకి వెళ్ళిపోతాను. అట్లా వెళ్ళిపోయిన మైండ్ ఉన్నాయి, మైండ్ ఎక్కడో ఉంటుంది, నా కార్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టీ నగర్ రావాలనికి ఇంకెక్కడికి వెళ్ళిపోతాను. అంటే మైండ్ అక్కడ ఉండదు, కాన్సన్ట్రేషన్. సో నాకు ఎప్పుడు డ్రైవింగ్ సూట్. మంచి కార్లు కొనేవాళ్ళు సులక్షణ కదా ఆ రోజుల్లో. ఇష్టం, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అక్కడ. సావిత్రమ్మ తర్వాత మంచి కలెక్షన్. మారుతిలో ఎన్ని ఉన్నాయో అన్ని కొన్నాను. ఆ కంపెనీలో ఎన్ని కార్లు వేసాడో అన్ని కార్లు నేను యూజ్ చేసిన కార్లే. టయోటా, ఐ వాస్ హావింగ్ టయోటా కరోలా దట్ టైం. ఇప్పుడు టయోటా కంపెనీ రాలేదు మనకి ఇంకా. సింగపూర్ నుంచి తెప్పించాను బండి, పెయింట్ అంతా మార్పించి. ఒక ఇంట్రెస్ట్ కార్ల మీద. అలా ఇంకా ఏంటి ఇంట్రెస్ట్? బాగా వంట చేస్తానండి. ఓకే, వంటలు బాగా చేస్తాను, చాలా ప్యాషన్. తప్పకుండా రండి. బాగా తింటాను, ఎవరైనా బాగా వంట చేసి పెడితే హాయిగా తింటాను. ఐ లైక్ ఫుడ్. ఓకే. కోడలు ఇద్దరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళేనా? ఒకే ఫ్యామిలీని తీసుకున్నాను, ఇద్దరు కోడలు. ఇద్దరు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. వావ్, హ్యాపీ. అత్తగారు ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంటే అత్తగారిని వాళ్ళ అత్తగారులు చూడరు, బాగా చూసుకుంటారు, ఏమి ఇది లేదు. నేను ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఆ పిల్లల్ని తిడుతూ ఉంటాను, వాళ్ళు ఏం అనకూడదని. ఎందుకంటే ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు మన ఇంటికి వచ్చారు, హ్యాపీగా పెట్టుకోవాలి కదా మరి. బట్ నా పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా నా మొగుడు నన్ను చూసుకుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అనమాట. అవునా? చిచి ఇలా చూసుకొని ఉంటే ఎంత బాగుంటుంది.